ఒకటి ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో విజయసాయిరెడ్డి అసలు ఎవరు ఊహించని విషయము 40 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి నమ్మిన బంటూ, జగన్కి ఆర్థికంగా కానీ లేదా రాజకీయంగా కానీ చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఏకంగా రాజకీయాలకే దూరంపై వ్యవసాయానికి వెళ్ళిపోతా అనేటువంటిది కొంత కుదుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మార్పు. అది వైసీపీకే కాదు, ఆ ప్రభావం ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎట్లా మనం ఆ డెవలప్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ బీజేపీతో సంబంధాలు పెట్టుకున్న క్రమంలో ఆ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలతో సహజంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి ఒక మిత్రత్వం ఏర్పడింది. అది గత 5 ఏళ్లలో వీళ్ళు ఉపయోగించుకున్నారు, భారతీయ జనతా పార్టీ కూడా తన లాభానికి ఉపయోగించుకుంది. ఇది సన్నిహితం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పట్టించుకోవడం లేదు అన్న ఒక విమర్శ అన్ని రాజకీయ నాయకుల నుంచి, అన్ని స్థాయిల్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుల మీద నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డో, ఆయన తన వైవి సుబ్బారెడ్డి వీళ్ళకే ఆయన ఎక్కువ ఇది ఇస్తున్నాడు, మిగతా వాడిని పట్టించుకోవట్లేదు, అసలు ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, ఇంకా మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల సంగతి దేవుడెరుగు ఇది ఉంది. అది సహజంగానే ఒక అసంతృప్తికి కారణమై ఉంది. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఈరోజు 2-3 ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కావాలి. ఒకటి, 11 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల మద్దతు కావాలి. ఆ మద్దతు దొరకనప్పుడు ఆ మద్దతుని తగ్గించాలి. ఆ తగ్గించే ప్రయత్నంలో ఇప్పటికే 6 మంది రాజీనామా చేశారు. విజయసాయి రెడ్డితో రేపు మాపో అయోధ్య రామిరెడ్డి, ఎందుకంటే ఆయనకు కూడా వ్యాపార అవసరాలు చాలా ఉన్నాయి, ఆయన కూడా తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజ్యసభ నుంచి. దాంతో సహజంగా బీజేపీ, టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఎంపికై కేంద్రానికి వెళ్తారు. అది ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం, విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జగన్ కారణంగా రకరకాల కేసుల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళే. ఇప్పుడు మొదట రాజీనామా చేసిన పార్థసారథి ఆయన పేరు, రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసిన ఆయన కానీ, తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ, వీళ్ళందరూ ఈడీ కేసులు, ఆ కేసులు, రకరకాల నిన్నగాక మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసులు, ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఇప్పుడు అదేన్ని మొన్నటిదాకా ఢిల్లీ కేజ్రీవాల్ సంబంధించిన అరబిందో వాళ్ళ ఆయన కూడా విజయసాయి రెడ్డికి మేనల్లుడు. సో ఈ కేసులన్నిటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సహజంగా వాళ్ళు ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో అధికారంలో బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం ఉన్న నేపథ్యంలో కొంతైనా భారం తగ్గించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లయినా ఆయన్ని జైలుకి పంపించాలని ఈరోజు ఒకవైపు రఘురామకృష్ణంరాజు, ఇంకోవైపు తెలుగుదేశం వీళ్ళందరూ కోర్టుల్లో విపరీతంగా కేసులు వేసి పోరాడుతున్న వేళ కొంతైనా వీళ్ళందరూ తమను తప్పించుకోగలిగితే బాగుంటుందన్న అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. ఆ అభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, మేము చెప్పినట్టు చేస్తే భవిష్యత్తులో మేము నీకు అభయం ఇస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాక రేపైనా మేము ఎదగాలనే నిర్ణయం ఉంది, ఆ ఎదగడానికి మీరందరూ దోహదపడండి అని బీజేపీ తన ప్రయోజనాన్ని, స్పేస్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే బీజేపీ ఈ రాజీనామా చేస్తున్న వాళ్ళు ఎక్కువగా రెడ్లు, బీసీలు ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేది. ఇక కూటమిలో కూడా కొన్ని లుకలుకలు ఉన్నాయి, సరిగ్గా ఇది కావట్లేదు, దానికి కారణాలు చూపిస్తూ ఉన్నారు. లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని నిన్న టీజీ భరత్ మాట్లాడిన మాటలు కానీ వీటన్నిటి మీద కొంత గందరగోళం నెలకొని ఉంది. ఈ గందరగోళం కారణంగా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ, జనసేన కూటమి అక్కడ జగన్ని రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తోంది గట్టిగా, బలంగా. అందుకని వైసీపీ నుంచి వచ్చే నాయకుల్ని తెలుగుదేశం చేర్చుకోని సందర్భాల్లో జనసేనలో చేర్చుకోవడం జరుగుతోంది, కొంతమందిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం జరుగుతోంది. కాబట్టి వైసీపీని ఖాళీ చేయాలి, ఆ స్పేస్ని రెండవ కూటమి అంటే తెలుగుదేశం, కాంగ్రెస్ లేదు, వైసీపీని ఇచ్చేస్తే అక్కడ మిగిలింది జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రణాళిక జరుగుతోంది అన్నది ఇక్కడ అభిప్రాయం. ఇప్పుడు దీంట్లో నిజాలు ఇవన్నీ పక్కన పెడితే తీసుకోబడుతున్న చర్యలన్నీ దీన్ని సూచిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి తన రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయ లక్ష్యాలు ముఖ్యం. బీజేపీకి దక్షిణాదిలో ఎదగాలన్న ప్రయత్నం గట్టిగా చేస్తోంది. తెలంగాణలో చేసింది, కర్ణాటకలో ఇదివరకే ఉంది, తమిళనాడులో పోరాడుతోంది,
కేరళలో ఒక పార్లమెంట్ సభ్యుడిని తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తే మేము గట్టిగా ఉంటాం. దాన్ని బలం చేకూర్చాలంటే ఈ వైసీపీని బలహీనపరచాలి అని అంటే వీళ్ళందరినీ దగ్గరికి తీసుకోవాలి. వీళ్ళందరూ దగ్గరికి ఎందుకు వస్తారు? కేసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏదైనా వాషింగ్ మిషన్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏమైనా అన్నా కూడా. ఈ నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆట. ఇది రాబోయే రోజుల్లో, రాబోయే 2 సంవత్సరాలలో ఎటువంటి మలుపులు తిరుగుతాయి. ప్రస్తుతానికి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో ఎన్ని మలుపులు తిరుగుతాయి. ఇంకోవైపు బీజేపీ హిందూ శంకారావం మొట్టమొదటిసారి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్లో చేయడం, లక్షల మంది హాజరు కావడం. అంటే ఒకవైపు బీజేపీ కూడా నేను సిద్ధంగా నా కార్యక్రమాన్ని నేను చేసుకుంటాననే దిశగా వెళ్ళడం. అది చంద్రబాబు కూడా తెలుసు, ఏ పార్టీ ఆ పార్టీ పని చేసుకుంటుంది. సో చంద్రబాబు తన ప్రయత్నాలు తాను చేసుకుంటాడు, తన పార్టీని కాపాడుకోవడానికి అధికారంలో ఉన్నాడు కాబట్టి. సో ప్రస్తుతానికి ఇది అంతర్లీనంగా సాగుతున్న ఏదైతే ప్రయాణం ఉందో రాబోయే 2-3 సంవత్సరాల్లో బహిరంగం కావచ్చు. బహిరంగమైన తర్వాత ఏం జరుగుతాయి అన్నది వేచి చూడాలి. ఈ పరిణామ క్రమంలో భాగంగానే విజయసాయి రెడ్డి కానీ, అయోధ్య రామిరెడ్డి కానీ, ఇంకో ఆయన కానీ బయటికి రావడం, మేము దూరంగా ఉంటామనడం, ఇవన్నీ కూడా ఒక రకంగా జగన్ని బలహీనపరచడమే తప్ప బీజేపీకి లాభం చేకూర్చడం. దీనివల్ల తెలుగుదేశం లాభపడుతుందని ఏం లేదు. బీజేపీ జనసేనకు మాత్రమే కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం ఆ 2 పార్టీల్లో చేర్చుకుంటున్నారు కాబట్టి. నిన్నగాక మొన్న కూడా బీజేపీలో ఒక నాయకుడిని చేర్చుకున్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో నెమ్మదిగా వీళ్ళు చేర్చుకునే అవకాశం, తెలుగుదేశంలో చేర్చుకునే అవకాశం లేదు. చేర్చుకోగలిగిన వాళ్ళని చేర్చేసుకున్నారు కాబట్టి జగన్ని ఫస్ట్ బలహీనపరచాలి. ఆ తర్వాత ఎవరు ఎదుగుతారు అన్నది తర్వాత